వెల్కమ్ టు స్టార్ 4 న్యూస్. మార్చి 4న లైన్మెన్ దివాస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో లైన్మెన్ల సేవలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జమ్మికుంట ఈఓ శంకరయ్య నేతృత్వంలో లైన్మెన్లను శాల్వాలతో సత్కరించారు. నిరంతరం వినియోగదారులకు విద్యుత్ సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న లైన్మెన్ల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. లైన్మెన్ దివాస్ సందర్భంగా మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ వివేక్, ఫోర్మెన్ అంజయ్య, సీనియర్ లైన్మెన్ మునీష్, లైన్మెన్లు సాంబయ్య, నరేష్, శ్రీనివాస్, రవి, గంగాధర్, రాజాబాబు, శ్రీనివాస్, పరమేష్, పవన్, శర్వాన్, గుణాకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈనాటి లైన్మెన్ దినోత్సవ సందర్భంగా ఈ అందరికీ శుభాకాంక్షలు. ఈ సంస్థ అభివృద్ధికి లైన్మెన్ ఈ గోండం క్యాడర్ అనేది మూల స్తంభం లాగా పనిచేస్తుంది కాబట్టి సంస్థ అభివృద్ధిలో వీళ్ళ సేవలను అన్ని గుర్తు చేసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క కృషిని మనం వాళ్ళకి సరైన ప్రయారిటీ ఇవ్వాలని అందుకోసమే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వారి యొక్క మనం సరైన గుర్తింపును ఇవ్వడం కోసమే ఈ దినోత్సవాన్ని జరుపుతున్నాము. ఇంకా ఇంపార్టెంట్గా సంస్థ పురోభివృద్ధిలో గోండం స్టాఫ్పై గణనీయమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళను సరైన రకంగా సత్కరించుకోవడము, వాళ్ళకి సరైన సేవలు ఈ కన్జ్యూమర్ సర్వీస్ లో వీళ్ళే మొదట ఉంటారు. అన్ఇంటరప్ట్ సప్లై ఇవ్వడం, ఏ రాత్రి అయినా పగలైనా వాళ్ళకు సప్లైని అందుబాటులో చూడడం కాబట్టి వీళ్ళను సత్కరించడం అనేది మన కనీసం ధర్మం. కాబట్టి ఈ అందరికి మనం చిరు సన్మానంగా సత్కరించుకోవడం జరుగుతుంది. యూజ్ చేయాలి. భద్రత అనేది ఎట్లుండాలి, భద్రతా పొజిషన్ లోపల మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, హెల్మెట్ కానివ్వండి, ఎర్త్ రాడ్ కానివ్వండి, సేఫ్టీ గన్ బూట్స్ కానివ్వండి, టెస్టర్, మన కటింగ్ అంటే పరికరాలు ఉంచుకుంటూ జాగ్రత్త. ఎల్సీ తీసుకున్నప్పుడు కరెక్ట్ ఎల్సీ పొజిషన్ ఉన్నదా లేదా అన్నటువంటి జాగ్రత్త వహించుకుంటూ మన విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చుకుంటూ మన సంస్థలో పనిచేస్తూ మన యొక్క సంస్థను అభివృద్ధి బాటలు నడుపుటకు అందరి కృషి, ఓఎండ్ఎం స్టాఫ్ మరియు మా ఏఈ గారు, ఏడీ గారు, మా ఉన్నటువంటి మా ఇక్కడ హుజరాబాద్ ఉన్నటువంటి డి గారి సమక్షం లోపల ఇక్కడ మా సబ్ డివిజన్ హుజరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా ఉద్యోగ ధర్మాన్ని మేము నెరవేరుస్తున్నాము. ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుకుంటూ